హాయ్ అండి అందరికీ. ఈ మధ్య అస్సలు వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంది. వీడియో ఎడిటింగ్ చేసి పెడదామనే లోపు ఫోన్ అయితే పాడైంది. సరేలే అని ఫోన్ అయితే రిపేర్ చేసి ఎడిటింగ్ చేశాను. ఇంతలోనే నాకైతే హెల్త్ బాగాలేదు. ఇలా ఏదో ఒకటి అవుతూనే ఉంది. నాకు ఇవన్నీ అలవాటే, కానీ ఈరోజు మా ఇంట్లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. నార్మల్గా కేక్ కటింగ్ అయితే చేసేద్దాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోలేదు. అందుకనే సేమియా అయితే చేస్తున్నాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నాకు 2 కూతుర్లని. నా 2 కూతుర్లలో ఒక కూతురు బర్త్డే ఈరోజు. అది ఏ కూతురుది అన్నది కూడా మీరే కనిపెట్టాలి. మరి కనిపెట్టి అయితే కామెంట్ చేయండి. ఏమీ అనుకోకుండా చేసినప్పుడే బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. అన్నీ అనుకొని చేసినప్పుడు ఏదో ఒకటి తక్కువ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు మా పిల్లల బర్త్డేస్కి ఫ్యామిలీ అందరికీ భోజనం పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి హెల్త్ బాగాలేకైతే పెట్టడం లేదు. భోజనాలు ఒకటే తక్కువయ్యే, కానీ సెలబ్రేషన్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడ నేను అందరికీ ఇవ్వడానికి సేమియా అయితే చేస్తున్నాను. ముందుగానే పాలు వేడి చేసుకొని చేయడం వల్ల అయితే పాలు అయితే ఇరగవు. సేమియాలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అండ్ అలాగే చిక్కబడదు కూడా. రెసిపీ డీటెయిల్గా కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే సెలబ్రేషన్స్ వీడియో కోసం కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి మా పేరెంట్స్ అయితే మా ఇంట్లో ఎవరికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరపలేదు. ఎప్పుడైనా జరుపుకుందామని అడిగితే బర్త్డేస్ అయితే అవ్వవు, కానీ రేపు పొద్దున్న పెళ్లి చేసుకొని మీ మ్యారేజ్ డేస్ అయితే బాగా గ్రాండ్గా జరుపుకుందరు కానీ అని అనేది మా అమ్మ. ఇకపోతే మ్యారేజ్ డేస్ జరుపుకుందాం అనుకుంటే ఒక 2 ఇయర్స్ బాగానే జరుపుకున్నాం, ఇంకా బోర్ కొట్టేసింది. ఇక ఇంట్లో ఉండే హ్యాపీనెస్ అంటే పిల్లలే కదా. మనం అలాగా చేసుకోలేదు, మన పిల్లల కన్నా బాగా చేయాలి కదా అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. ఇప్పుడేదో నార్మల్గా అయిపోయింది, కానీ ముందు బర్త్డేస్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిపేదాన్ని. వీళ్ళిద్దరి బర్త్డేస్కి ఎవరి బర్త్డే అయినా కానీ ఇద్దరు మాత్రం సేమ్ డ్రెస్లో ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ మాత్రం మమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఎవరి బర్త్డే అని. మీరే కనిపెట్టుకోండి, మీకు అదొక టాస్క్ అని నేనైతే చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ టాస్క్ మీ వరకు వచ్చింది. ఇద్దరిలో ఎవరి బర్త్డే కామెంట్ చేయండి, అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.